హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు 3 కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. స్పాట్ లో 1.5 కిలోల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కిలోల పోపిస్ట్రాను సీజ్ చేశారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు 3 కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. స్పాట్ లో 1.5 కిలోల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కిలోల పోపిస్ట్రాను సీజ్ చేశారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, నవీన్, ఏదైతే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. మొత్తానికి ఏదైతే ఒక కంటైనర్ లో తరలిస్తున్న కంటైనర్ పై అనుమానం వచ్చిన తర్వాత దాన్ని తనిఖీ చేయగా ఆ కంటైనర్ లో 24 గ్రాముల హెరాయిన్ తో పాటు ఒక ఓపీఎం డ్రగ్ కేజీన్నర ఉంది. దీన్ని మొత్తానికి ఒక 4 వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఒక 4 డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు 3 కన్జ్యూమర్స్ కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లలో డేటా ఆధారంగా వెంటనే వాళ్ళ దగ్గర కొననీకి వచ్చిన 3 కన్జ్యూమర్స్ కూడా ఒక ప్లేస్ లో ఉన్న సమయంలో పోలీసులు వీళ్ళని విచారిస్తూనే వెంటనే ఆ 3 కన్జ్యూమర్స్ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం దీంతో 7 అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా చూస్తే గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్ కు చాలా చిన్న మొత్తాల్లో తీసుకువచ్చి డ్రగ్స్ వాడకం ద్వారా అమ్ముతున్నారని చెప్పి ప్రత్యేక సమాచారం ఉంది. దీనిపై నిఘా పెట్టిన రాచకొండ ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు ఈ ముఠాన్ని ఛేదించారు. అయితే వీళ్ళ వద్ద ఇంకా ఉన్న ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే వీళ్ళు గతంలో ఎవరెవరికి అమ్మారు, తర్వాత ఈ డ్రగ్స్ వీళ్ళకి ఎవరు ఇచ్చారన్నది కూడా చాలా కీలకంగా మారింది. నిన్ననే ఏదైతే హైదరాబాద్ లో కూడా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. అంతా కూడా ఒక నెట్వర్క్ లాగా గతంలో పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు డ్రగ్స్ వచ్చేది. ఇప్పుడు కేవలం పోలీసుల కళ్ళు కప్పి చిన్న మొత్తాలు, అంటే కేవలం 1 గ్రాము 2 గ్రాములు ఇలా తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే ఓపీఎం డ్రగ్ కేజీన్నర దొరికింది. దీంతో పాటు హెరాయిన్ 24 గ్రాములు, తర్వాత పోపిస్ట్రా 5 కేజీలు దొరికింది. దీన్ని మొత్తాన్ని ఎవరికి చేరవేస్తున్నారు? దీంట్లో ఇంకా కొద్దిమంది వీళ్ళను అంటే బయట నుంచి నగరంలో నుంచి బార్డర్ దాటి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడే, అంటే వాళ్ళకి కావాల్సిన ఇచ్చిన డబ్బులకు అనుగుణంగా వాళ్ళకి ఈ డ్రగ్స్ ను చేరవేసేందుకు కూడా చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా ఇంకొంతమందిని కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.